చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో కసాయి తల్లి దారుణాలు బయటకొస్తున్నాయి. 2 నవజాత శిశువులను హత్య చేసింది. పుట్టిన వెంటనే ఆ దుర్మార్గులు చంపేశారు. 2021లో ఓ బిడ్డని చంపారు. 2024లో మరో బిడ్డని హత్య చేశారు. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి ఆ తల్లి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సంవత్సరాల తర్వాత ఆ అవశేషాలు బయటపడ్డాయి. పిల్లల ఎముకలతో పోలీస్ స్టేషన్కు ఆ జంట వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇటీవల మానవత్వపు విలువలు పూర్తిగా మంటగలిసిపోతున్నాయి. రక్త సంబంధమని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు మనుషులు. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను, తోడపుట్టిన వాళ్ళని చంపుతున్నారు. పెళ్లి కాకుండానే తప్పుడు పనులు చేయడం, పిల్లలు పుట్టిన తర్వాత చెత్త కుప్పలో పడేయడం సర్వసాధారణం అయిపోతుంది. ఆ ఇద్దరు పెళ్లి చేసుకోలేదు, కానీ ఒకటయ్యారు. దాని ఫలితంగా పిల్లలు పుడితే వారిని వెంటనే పూడ్చిపెట్టడం చేస్తూ వచ్చింది. ఇటీవల పిల్లల అవశేషాలు బయటపడటంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. కేరళలోని త్రిశూర్ జిల్లాలో దుక్కొట్టైలో దారుణ ఘటనలు వెలుగు చూసింది. అబల్లూరుకు చెందిన చెనక్కల భవిన్ అనే వ్యక్తి వెలుక్కలంగర నూలువల్లికి చెందిన ములక్కపరంబిల్ అనీషాను ప్రేమించుకుంటూ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికి పుట్టిన నవజాతి శిశువులను వెంటనే గొయ్యి తవ్వి అందులో పూడ్చిపెట్టింది భవిన్, అనీషా. వీరిద్దరికీ పెళ్లి కాలేదు. అదే సమయంలో పిల్లలు పుట్టడం అడ్డుగా భావించారు. ఈ కారణంతోనే పుట్టిన వెంటనే చిన్నారులను గోతిలో పూడ్చిపెట్టారు. ఏమైందో తెలియదు, కానీ భవిన్ పుతుక్కాడ్ పోలీస్ స్టేషన్కి వచ్చి 2 నవజాత శిశువుల అవశేషాలను పోలీసులకు అప్పగించి తన నేరాన్ని అంగీకరించాడు. తామిద్దరం సహజీవనం చేస్తున్నామని, 2 పిల్లలు పుడితే వారిని పుట్టిన వెంటనే పూడ్చిపెట్టామని, తాము చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నాడు. పోలీసులు వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఇద్దరిపై పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. విచారణ చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం మనం చూస్తే భవీన్, అనీషా 2020లో ఫేస్బుక్ లో పరిచయం అయ్యారట. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ జిగురించింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కలుసుకుని సౌజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2021లో అనీషా మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో బిడ్డ చనిపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా ఇంటి ఆవరణలోనే గొయ్యి తవ్వి పాతిపెట్టామని కూడా అంటున్నారు. ఆ తర్వాత 2024లో అనీషా రెండోసారి తన ఇంట్లోని ఒక గదిలో మళ్లీ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆ శిశువు మరణించడంతో ఇంటి వెనక శిశువును పాతిపెట్టామని కూడా ఆ జంట చెప్తున్నారట. పిల్లలు చనిపోయినా వారి జ్ఞాపకంగా అవశేషాలు తన వద్ద ఉంచుకున్నామని భవిన్ చెప్పాడు. ఇది అనీషాతో నాకున్న అనుబంధానికి గుర్తు అని భవిన్ తెలిపాడు. ఇద్దరి ఎముకలను సేకరించి దహనం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా పోలీసులు వీరి ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం నాడు భవిన్ స్వయంగా 2 శిశువుల ఎముకల అవశేషాలతో పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. ఫోరెన్సిక్ దర్యాప్తులో ఇవి మానవ శిశువుల ఎముకలని కూడా తేలింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించడం జరిగింది. అయితే కేరళలో నవజాతి శిశువుల హత్యకు సంబంధించిన ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు.